వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముప్పాల గ్రామం నుంచి టీడీపీ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిక. శ్రీశైలం ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచనకు 4వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నాగరాజు. ఇంటింటికి బాబు సూపర్ 6 ఎన్నికల పథకాల కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించిన గౌరవ చరిత. కుప్పం బీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయి అని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూసీ కార్పొరేటర్ గుండెటి కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని రామ్కి ప్లేస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు సుధారాణిపై అనాసక్తి కనబడుతున్నారని, మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ అన్నారు. సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లోకి రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఈనాడు ఈ గంట లోపల పిలువగానే విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే, గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా, ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆమె రాకను ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే, ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకాను రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనే ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి, నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆమె ప్రస్తుతానికి నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమని తెలియజేస్తూ ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా
మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు వెంబడి పోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కడిపోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్తకంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు. పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇట్టుంచి అట్టుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్నో పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరిని పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎన్నో పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరంగా లేపించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లా ఘనేకల్ గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గుడిసె కృష్ణమ్మ జనసేన పార్టీ మల్లప్ప ఇంటింట ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాలలో పట్టణంలో అమాఖ్యమైన ప్రజలు నాటుసారా మరియు కర్ణాటక మద్యం దీని వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారని, కర్ణాటక మద్యం వల్ల పెద్ద కుంభకోణం జరుగుతుందని, అమాయకమైన ప్రజలపై పోలీసులు కేసులు పెట్టడం కాదన్నారు. మద్యం నాటుసారా ఎక్కడ కాసినా దాని వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారన్నారు. వాల్మీకుల మీద మద్యం కేసులు అంటాడు, సారా బట్టి కేసులు అంటాడు, ఆ కేసు అంటాడు, ఈ కేసు అంటాడు. ఈ ఊర్లో ఎవరైనా సరే సారా వ్యాపారం చేస్తున్నాడంటే అది సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే కానీ ఎవరు కాదు అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అతని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ప్రతి నెల కూడా ఎన్నో సారా కేసులు, ఎన్నో మద్యం కేసులు, అక్కడ కర్ణాటక మద్యం పట్టుకున్నాం, ఇక్కడ మద్యం తయారు చేస్తున్నటువంటి బట్టీలు పట్టుకున్నామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు. అయ్యా పోలీసు వాళ్ళ మొట్టమొదటి మీరు అరెస్ట్ చేయాల్సింది ఈ సాయి ప్రసాద్ రెడ్డిని. ఆయనే తయారు చేస్తా ఉన్నాడు, ఆయనే మద్యం పంపుతా ఉన్నాడు. ఈ ఊర్లో ఏదైనా కల్తీ మద్యం కానీ, ఈ ఊర్లో ఏదైనా కర్ణాటక మద్యం దొరికితే దానికి సర్వకారకుడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి. మొట్టమొదటి ఆయన అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఈ ఊర్లో మద్యం ఏరులై పారిన, కర్ణాటక బుడ్డీలు ఇక్కడ కనిపించిన, సారా బట్టీలు కనిపించిన, సారాకు సంబంధించిన నాటు సారా ఎవరన్నా కాసిన, వీటన్నిటి వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఉన్నాడు 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 అని మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఇది పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ప్రజలకందరికీ తెలిసే. కావాలండి ఇక్కడ ఎవరన్నా అడగండి, ఏ ఊరికన్నా పోయి అడగండి, ఆదోని మొత్తం అడగండి, అందరికీ తెలిసింది. పాపం మా మాయకులైనటువంటి పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. కావాలని తెలిసి ఎమ్మెల్యే అని చెప్పి మీ ఉద్యోగాల కోసం, ఆయన దగ్గర మెహర్బానీ కోసం, ఆయన డబ్బు కొట్టడానికి మీరు ఆయన వదిలిపెట్టి అమాయకులైనటువంటి ప్రజలను అరెస్ట్ చేస్తున్నారే కానీ అసలు సిసలైనటువంటి మద్యం మాఫియా నడుపుతుంది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ముమ్మాటికి నిజమే అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రోజు కూడై కూస్తున్నారు, రోజు నాకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి అని చెప్పి ప్రజలంతా అడుగుతా ఉన్నారు. దీని మీద పోలీస్ చర్యలు ఉండాలి కదా. ఆయన కంగారు పడతాను మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని కదా ఈరోజు ఆయన చేసే మద్యం వ్యాపారం అంతా పోలీసు వాళ్ళు కానీ, మద్యానికి సంబంధించిన పోలీసులు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ వదిలేశారు. ఏమి కంగారులా. ఇంకంత ఎంత చేసినా కూడా ఇంకొక 20 రోజులే. 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా. ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ సారాన్ని, అక్రమ బట్టేల్ని, వీటిలన్నింటినీ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిరోధిస్తాం.
కర్ణాటక నుంచి మద్యం రాకుండా అసలు సిసలైనటువంటి మంచి క్వాలిటీ మద్యాన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని పూర్తిగా టెస్ట్ చేసి మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో ఎవరైనా తాగుడు మానేయాలి. కానీ ఎవరైనా అరాకురా కష్టం కొద్దీ తాగాలనిపిస్తే కూడా మంచి మద్యం మీకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ మద్యం ఉండే విధంగా మీకు అమలు చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం ముప్పల్ల గ్రామ తెలుగుదేశం పార్టీకి నాయకులు అయిన సూర్య మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రాహ్మణ నాయుడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రాహ్మణ నాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని వారు అన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా శుభపరిణామం. అందులో నిజంగా మంచి మనుషులందరూ కూడా మంచిని గెలిపించే దానికోసం వీరు లాంటి మంచి వ్యక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి మరి ఈరోజు ఆయన మేము వాళ్ళలాగా ఒక ఆయన వస్తే 10 మంది వచ్చారని అనుకోం. ఈయన ఒక ఆయన 100 కుటుంబాలకు సమాధానం చెప్పగలిగినటువంటి శక్తిపరుడే ఈ మురళీ కృష్ణ. ఈ మురళీ కృష్ణ లాంటి ముప్పాళ్ళ గ్రామానికి సంబంధించి రావడం అనేది చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఆయనకు అన్ని విషయాల్లో అన్ని విధాల మేము తోడుగా ఆయనకు అన్ని విధాల్లో పార్టీ గుర్తింపిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియపరుస్తున్నాను. 4 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ గెలిచిన విధంగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్ రావుని గెలిపించండి అని మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్కి FM రేడియో, కేంద్రీయ విద్యాలయాలు, హాస్పిటల్లో రోడ్లు తెచ్చారు. రాజేందర్ రావుకు ని గెలిపించండి, రాహుల్ గాంధీని ప్రధాని చేయండి అని కోరారు. అధికారంలోకి వస్తే నా ఆదాయాన్ని అమ్మానికి ఇచ్చి ఆస్తి తీసుకుని ప్రజలకు వస్తున్నాను. నేను అడుగుతాను, ఇలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ పేద హిందువుకు న్యాయం జరిగింది? మొత్తం ఆస్తులను తీసుకుపోయి ఆదాయాన్ని అమ్మానికి పెట్టినాం కదా. ఇలా వాట్సాప్లో లిస్ట్ వస్తుంది. 100 మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్లాధికారులు అందరు హిందువులే కదా, నీ గుజరాత్లే కదా, ముస్లింలు ఉన్నారు అట్లా. మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ దొంగ అన్నట్టుగా. నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడికి నామినేషన్ కు. ఆయన అంటాను, నేను గుజరాత్ లో సూరత్లో గెలిచిన. అరే భాయ్, నోట్లతోటో బెదిరించో ప్రజాస్వామ్యానికి గెలిస్తే గెలిచినట్టు. ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులారా, టిఆర్ఎస్ నాయకులారా, నేను మీ అందరికీ పనిచేసి ఆయన దగ్గరికి పోయినాడే కాంగ్రెస్ మనం మానం లేదా పోతావా? ఆయన స్పీచ్ అదే చెప్తా ఉన్నాడు, మీరంతా చూడండి ఒకసారి. అరే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా, నేను మీ శాసనసభ్యుడిని, నాకు బలం రావాలన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం రావాలన్నా ఈ తెలంగాణలో 14-15 సీట్లు పార్లమెంట్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అన్ని కూడా నిధులు తీసుకొని రావచ్చు. అందుకే దయచేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హరీష్ రావు హామీ లెక్కుండేది మన హామీ. మాట అంటే మాటే. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఒక్క హామీ కూడా ఫెయిల్ కాకుండా మనం చేసినాం. ఇలా కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల బలం, ప్రజల సహకారంతో రేపు కూడా కోవిడ్ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ రావాలని, అందుకు మీ అంతా నా బాధ్యత. రాబోయే కాలంలో కోహెడ మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమైనా గెలవగానే మంత్రి, దాని తదుపరి అనేక కార్యక్రమాలు, అసెంబ్లీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా సమస్యలు ఇంకా కొన్ని ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వచ్చి అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు కూడా మీకు తెలుసు త్రాగునీటికి సమస్య రావద్దని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినాం.
సాగునీటి కూడా కోహెడ మండలానికి సంబంధించి మా వకీల్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక నాయకత్వం కోహెడలకు కూడా ఇరిగేషన్ నీళ్లు రావాలంటే ఇప్పటికే వచ్చే బాధ్యత మాదేన దయచేసి నాకు బలాన్ని, నేను బలహీనుడిని కాదు, కానీ నా బలానికి మరింత బలాన్ని ఇవ్వండి. తప్పకుండా ఇంకా గట్టిగా, మరింత గట్టిగా డబల్ స్ట్రోక్ తో పనిచేసేటువంటి అవకాశాన్ని ఇవ్వని సందర్భంగా కోరుతూ తప్పకుండా మీ అందరూ ఆ విధంగా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా అయితే తెలుసు. ఊరికి పెట్టిండి ఎక్కడికి వచ్చిన బిడ్డ పైసలు చెప్పు, అది జవాబు చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడమని కోరుతాను. అంతేకాదు హుస్నాబాద్ నియోజకవర్గానికి కావచ్చు, తెలంగాణ కోసం బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా చెప్పిన తర్వాతనే ఓట్లు అడుగుమని సందర్భంగా డిమాండ్ చేస్తూ జాగ్రత్త, నోరు ఒళ్ళు అని దగ్గర పెట్టుకో. ఇలా అమ్మలగిన కోపానికి వస్తే, అమ్మలు ఒకవేళ మాతృమూర్తులు అగ్రహానికి వస్తే నువ్వు మాడి మసైపోతావు బిడ్డ. ఎందుకంటే ప్రతి తెల్లకు మాతృత్వం అనేటువంటి తల్లికి చాలా గొప్ప వరం. అటువంటి తల్లులకు పుట్టిన బిడ్డల్ని ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డనో కాదు నరసమ్మ వచ్చి చెప్తుందని అవమానపరుస్తా ఉన్నాడు. దయచేసి ఒక్కసారి మాతృమూర్తులు ఆలోచించండి. మీకు పుట్టిన బిడ్డ నర్సు వచ్చి చెప్తేనే మీ బిడ్డను అవునా కాదా తెలుస్తానికి అంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. అటువంటి మూర్ఖుడు ఇలా మనకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నదంటేనే సిగ్గు అనిపిస్తా ఉంది, అవమానం అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. తప్పకుండా కూడా ఒక 5 పనులు చేసి చెప్పాలి. ఒకలేమో నరేంద్ర మోడీ ఫోటో, రాముని ఫోటో పెట్టి ఓట్లు అడగడం కాదు, ప్రజలకు ఏం చేసారు 5 నెలల్లో చెప్పమని డిమాండ్ చేస్తూ ఇలా పాస్పోర్ట్ ఆఫీస్ అందరికి పనికి వస్తుంది. రైలు తిరుపతి, మోడల్ స్కూల్ ఇక్కడ, అక్కడ మాతా శిశు హాస్పిటల్, ఆ విధంగానే అనేక రకాల కార్యక్రమాలు చేసినాం మనం. ఇవాళ కోహెడ రోడ్డు మొన్ననే గెలిచిన తర్వాత కోహెడ రోడ్డు స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా అనేకమైన పంటకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామన్నమాట మనం ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2014లో తెలంగాణ జరిగింది. తెలంగాణ యువ జరిగిన నాడు 60,000 కోట్ల అప్పుండి గల్లా నిండా పైసలతో టీఆర్ఎస్ కప్పు చెప్పినాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిన మేము అసెంబ్లీకి చూసినప్పటికీ ఇంత దౌర్భాగ్యమైన 60,000 కోట్లతో ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి శాపనార్థాలు పెడతా ఉంది. మీరు అధికారం ఎట్లుంటారు, మేము ఊళ్ళో కొడతాం, మీ సంగతి చూస్తాం. అది ఏం చూస్తారు? ప్రజల పాలనది, ప్రజల పాలన ఇలా కితంలో అంతకుముందు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ అడిగితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా, ఇవాళ కోహెడ అంబేద్కర్ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఏ ఊర్లన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఆ ఊరికి మేము ఓట్లు అడగాం. కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 14 కట్టిన ఇళ్ళ మీరు ఓట్లు అడగడానికి హక్కు లేదు అని మనం చేస్తా ఉన్నా. అంతేకాదు 2014 నుంచి మీరు కట్టని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మేము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది, ఈ నియోజకవర్గాల 3,500 ఇళ్లను పేద ప్రజలకు ఇల్లు కట్టి తీరుతామనే మాట మనం చేస్తాను. రేషన్ కార్డులు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే కనీసం ఇప్పటి వరకు పిల్లలైనా అల్లూరు మండలం అర్బన్ 36వ వార్డు అయ్యవారి, నాగాలాపురం మరియు పెద్దపాడు గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అడిగి తెలుసుకుంటున్న పాణ్య మాజీ ఎమ్మెల్యే, పాణ్య ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి.
ఉండండి అనంతపురం జిల్లా సింగనామాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా అపశృతి. టీడీపీ అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ట్రాక్టర్తో సర్కస్ ఫీట్లు చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడిన ట్రాక్టర్, నలుగురికి తీవ్ర గాయాలు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన శుక్రవారం సందర్భంగా బ్రహ్మరాంబదేవికి ఆలయంలో నవరణ త్రిశక్తి ఖడ్గమాల అష్టోత్తర శతనామ కుంకుమ పూజ జప పారాయణలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. సాయంకాలం మల్లికార్జున స్వామికి మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్ర రూపం స్వామిపై పడకుండా లింగ రూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శొంఠి భక్షాలతో కప్పివేశారు. అలానే సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాశిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం శ్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ. ప్రధాన ఘట్టం కుంభహారతి అనంతరం మళ్లీ రెండో విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మే 13న జరగనున్న ఎన్నికలు కేవలం ఫార్మాట్ లేనని ఈ రోజు జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రభంజనాన్ని చూస్తే నేను గెలిచినట్లు ప్రజల ముందే నాకు సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ కర్నూలు అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ రెండోసారి నామినేషన్లో భాగంగా పెద్ద మార్కెట్ నుంచి కొత్తపేట మీదుగా వరకు జరిగిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొనడంతో మన విజయాన్ని ముందే ప్రకటించారు. మీడియాతో టీజీ భారత్ మాట్లాడుతూ 12 గ్యారెంటీలలో కర్నూలు నగరం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. अता फरमा अल्लाह हर कच्चे पक्के मकान में सौगी मामला फरमा जमीनी बलाओं से आसमानी आफात से पूरी हिफाजत फरमा बुरे लोगों की बुरी निगाह से पूरी हिफाजत
ఇక్బాల్ సారు, సోమశెట్టి వెంకటేశ్వర్ గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర్ గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇయ్యాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు, ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. May 13th జరిగే ఫార్మాలిటీ. తర్వాత June 3rd రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.